హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక తిరుపతి అయితే చాలా సంతోషంతో ఈరోజు నేను గుడికి వెళ్ళొచ్చాను. ఈరోజు నా రాశి ఫలంలో ఇక నా హృదయ రాణి నాకు ఒక లెటర్ రాస్తుందని ఇక తెలిసింది అని తిరుపతి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి కాలింగ్ బెల్ కొట్టడంతో పోస్ట్ మ్యాన్ వచ్చినట్లుగా ప్రవీణ్ రావడంతో ప్రవీణ్ అయితే మళ్ళీ తిరిగి ప్రేమ నుండి డబ్బు లాగడానికి ఇక ప్రేమకి ఇక వార్నింగ్ ఇవ్వాలని, ప్రేమని ఇక భయపెట్టాలని చూడాలని ప్రవీణ్ అయితే డబ్బు లాగడానికి ప్లాన్లు వేస్తాడు కదా. ఇక ప్రేమ ఉన్న ఇంటికైతే రామరాజు ఇంటికి వస్తాడు పోస్ట్ మ్యాన్ లాగా. అప్పుడే తిరుపతి నా హృదయ రాణి లెటర్ రాస్తుందని చెప్పాను కదా, ఇక రాసింది అని ఇక వెంటనే తిరుపతి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని అయితే వస్తాడు. అప్పుడే ఇక ఏది బాబాయ్ నేను చూస్తాను మొదటగా అని ఇక నర్మద లాక్కుంటుంది. ఇక నర్మద తర్వాత ఇక సాగర్, ధీరజ్ అందరూ ఇక లాక్కుంటూ ఉంటారు ఆ లెటర్నైతే. ఇక అప్పుడే అందరూ లాగుతూ ఉండగా ఇక ప్రేమ కూడా వెళ్ళి ఆ లెటర్ నేనే చదువుతాను, మా బాబాయ్కి ముందుగా నేనే చదువుతాను అని ఇక వెంటనే ఇక ప్రేమ ఇక ఆ లెటర్ లాక్కుంటుంది. వెంటనే అబ్బా ఎవరో ఒకరు చదవండి, నా హృదయ రాణి ఏం రాసిందో నేను వినాలి అని ఇక తిరుపతి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సరే సరే ప్రేమని చదవనివ్వండి అని ఇక రామరాజు కూడా అనడంతో వెంటనే ప్రేమ ఓపెన్ చెయ్యి అని ఇక తిరుపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే ఆ లెటర్ తీసుకొని ఇక బాబాయ్ ఈరోజు ఇక నీ హృదయ రాణి ఏం రాసిందో నేను చెప్తాను బాబాయ్ అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. ప్రేమ తొందరగా విప్పమ్మా, ఇక నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక అంటూ ఉంటాడు. తిరుపతి అయితే సరే సరే బాబాయ్ ఇప్పుడే విప్తున్నాను అని ఇక ప్రేమ అయితే ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది. వెంటనే ఇక ఆ లెటర్లో ఉన్న ఫోటోలను చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా ఏంటి ప్రేమ ఏంటి ఇక తిరుపతి వాళ్ళ ఇక హృదయ రాణి లెటర్లో ఏం రాసింది, అసలు అందులో ఏముంది అని ఇక ఇంట్లో వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ఇక ప్రేమని అడుగుతూ ఉంటారు. అప్పుడే ప్రేమ మాత్రం ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే తిరుపతి ఏంటమ్మా ప్రేమ ఏదైంది చెప్పవేంటి, నా హృదయ రాణి ఈరోజు నాకు ఏమని లెటర్ రాసిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది, చెల్లి చెప్పమ్మా అని ఇక అంటూ ఉంటాడు తిరుపతి అయితే. అప్పుడే ప్రేమ ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఏం జరిగింది అసలు అని ఇక అనగానే ఏమీ లేదు, ఇది ఇక నార్మల్గా ఇది తిరుపతి బాబాయ్ లెటర్ కాదు, ఇది ఇక నేను ఒకరోజు నా ఫ్రెండ్ నాకు లెటర్ రాసింది, ఆ లెటరే ఇప్పుడు వచ్చింది అని ఇక ప్రేమ అయితే నటిస్తూ ఇక సరే ప్రేమ అని ఇక అక్కడి నుంచి ఇంకేందో నా హృదయరాని లెటర్ రాసిందని అనుకున్నాను అని ఇక తిరుపతి కూడా అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక ప్రేమ వెంటనే వాటిని చూసి ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇదేంటి ఈ ప్రేమ ఏంటి ఆ లెటర్ చూసి అంత కంగారు పడిందేంటి, అసలు ఏముంది ఆ లెటర్లో అని ఇక అటు శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్తుంది కదా వాళ్ళ జుట్టు దొరకాలని, ఏదైనా వాళ్ళ రహస్యం ఉంటుంది, ఇక ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి, మన గురించి వాళ్ళు బయట పెట్టొద్దంటే వాళ్ళ మధ్యలో ఉన్న రహస్యం ఏదో ఒకటి ఉంటుంది, ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అని ఇక భాగ్యం అయితే చెప్తుంది కదా శ్రీవల్లికి. అప్పుడు శ్రీవల్లి ఇక సరే అమ్మోయ్ అని చెప్పడంతో ఇక శ్రీవల్లి అవును అమ్మ చెప్పింది కదా వీళ్ళ గురించి ఏదైనా రహస్యాన్ని తెలుసుకొని వీళ్ళని ఒక ఆట ఆడుకోమని, ఇప్పుడు ఎలాగైనా తెలుసుకోవాలి, అయినా ప్రేమేంటి ఆ లెటర్ని చూసి అంత షాకింగ్గా చూస్తుంది, అసలు అందులో ఏమై ఉంటుంది, తన ఫ్రెండ్ తనకి లెటరే రాసిందా లేక ఏం జరిగింది, అసలు తన ఫ్రెండ్ తనకి లెటర్ ఎందుకు రాస్తుంది, అయినా తనకి ఫోన్ చేస్తుంది కదా అని ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఎలాగైనా ప్రేమ దగ్గరున్న ఈరోజు వచ్చిన లెటర్లో ఏముందో తెలుసుకోవాలి, ఇక అమ్మ చెప్పినట్లుగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక రహస్యం తెలుసుకొని వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. వెంటనే ఇక శ్రీవల్లి అలా అనుకుంటూ ఉండగా ఇక ప్రేమ మాత్రం తన రూమ్లో కూర్చొని ఆ ఫోటోలు చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి
ఈ ప్రవీణ్తో నేనెప్పుడు ఫోటో దిగాను? ఇద్దరు కలిసి ఫోటో ఎందుకుంది? అసలు ఈ ఫోటో ఇప్పుడు ఎవరు పంపారు? ఇప్పుడు ఇది కనుక మామయ్య గారు చూస్తే అని ఇక ప్రేమ చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ ఫోటో కనుక ధీరజ్ గారు చూస్తే ఇంకా నా మనసులో ఇక ఆ ప్రవీణే ఉన్నాడు అనుకుంటారు. ఇక మా మధ్య దూరం పెరిగిపోతుంది. అసలు ఈ ఫోటో ఎవరు పంపారు? అసలు ఏం జరిగింది అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక శ్రీవల్లి ప్రేమ ఖచ్చితంగా అందులో ఏదో దాచిపెడుతుంది, తెలుసుకోవాలి, ప్రేమ లేని సమయం చూసి అందులో ఏముందో తెలుసుకోవాలి అని ఇక శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమని నర్మద పిలవడంతో ఆ అక్క వస్తున్నానక్క అని ఇక ప్రేమ మాత్రం ఆ ఫోటోలు తీసి బెడ్ కింద పెట్టి ఇక నర్మద పిలవడంతో నర్మద దగ్గరికి వెళ్తుంది ప్రేమ అయితే. అప్పుడే శ్రీవల్లి అవును ఇప్పుడు ప్రేమ లేదు, నర్మద దగ్గరికి వెళ్ళింది, తొందరగా ప్రేమ దగ్గరున్న లెటర్లో ఏముందో చూడాలి, అమ్మ చూడమంది కదా అని ఇక శ్రీవల్లి అయితే వెంటనే ఇక ప్రేమ రూమ్లోకి వెళ్ళి ఇక తను తీసుకువెళ్ళి ఇక బెడ్ కింద దాచిపెడుతుంది కదా ప్రేమ ఫొటోస్ని, అవి తీస్తుంది. వెంటనే అందులో టకా ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అందులో ఫోటోలను చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ప్రేమ ఇతనెవరు? ప్రేమ ఇతనితో ఇంత చనువుగా ఫోటో దిగడం ఏంటి? తెలుసుకోవాలి, ఇది మామయ్య గారికి చూపించాలి. ఇక అమ్మ చెప్పినట్టుగా వీళ్ళ గురించి ఇలా చేస్తేనే వీళ్ళు మామూలుగా ఉంటారు అని ఇక వెంటనే శ్రీవల్లి ఇది మామయ్య గారికి చూపిస్తాను, ఇది మామూలు చిన్న విషయం కాదు, ఇక ఈవిడ గారు ఇతనితో ఎందుకు ఇంత క్లోజ్గా ఫోటో దిగిందో ఇంట్లో అందరు వారి ముందు తేల్చాలి అని ఇక శ్రీవల్లి అయితే ఆ ఫోటోని తీసుకొని మామయ్య గారు, అత్తయ్య గారు, మామయ్య గారు, బావగారు అందరినీ పిలుస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక నర్మద ఇక అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే వేదవతి ఏంటే అలా చెవి కొరికిన మేకల అలా అరుస్తున్నావేంటి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే అవునత్తయ్య గారు ఒక గొప్ప విషయం దొరికింది, అందుకనే మిమ్మల్ని హడావిడిగా పిలుస్తున్నాను అని కనగానే అప్పుడే రామరాజు ఏంటమ్మ వల్లి ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే మావయ్య గారు అందరి సమక్షంలో ప్రేమ గురించి ఒక నిజాన్ని బయట పెట్టాలి అని ఇక అనగానే వేదవతి అక్కడున్న ధీరజ్ అందరూ నర్మద అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రేమ మాత్రం ఇదేంటి అక్కెందుకు ఇలా మాట్లాడుతుంది, నా గురించి ఏం చెప్పాలి అని ఇక ప్రేమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మామయ్య గారు చూడండి ప్రేమ ఎవరో అతని తెలియకుండానే తనతో అంత చనువుగా ఫోటో దిగింది చూడండి మామయ్య గారు అని ఇక శ్రీవల్లి అయితే ఇక ఆ ఫోటోని రామరాజుకి చూపిస్తుంది. ఇక రామరాజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి ప్రేమ కదా, ఇతనెవరు, ప్రేమ అంత చనువుగా తనతో ఫోటో దిగడం ఏంటి, ధీరజ్ తన భర్త కదా, ధీరజ్ ఉండగా ఆ అబ్బాయితో ఎందుకు అంత చనువుగా ఫోటో దిగింది అని ఇక షాకింగ్గా చూస్తూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే చాలా ఆవేశంతో ఇక అటు ప్రేమ ఉంటుంది కదా, ఇక ప్రేమ దగ్గరికి వచ్చి ఇక ప్రేమ చెంప పలగొడతాడు. అప్పుడే ఏంటి మామయ్య గారు అని ఇక అనగానే ఏంటేంటి నా పరువు తీస్తావా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినవా, డ్యాన్స్ క్లాస్ చెప్పొద్దన్నాను అయినా చెప్తున్నావు, అది అయినా వదిలేశాను, పాపం చిన్నపిల్ల కదా అని మళ్ళీ ఇప్పుడు ఏం చేసావు చూడు, ఇప్పుడు ధీరజ్ నీ భర్త ఉండగానే ఇంకో అబ్బాయితో నువ్వు ఫోటో దిగడం ఏంటి, కావాలంటే ఈ ఫోటోలో చూడు అని ఇక రామరాజు అయితే ఆ ఫోటోని శ్రీవల్లికి అటు ఇక ప్రేమకైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాడు. వెంటనే ప్రేమ షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ఫోటో నేను బెడ్ కింద పెట్టాను కదా, అక్కకెలా దొరికింది, ఇక అయిపోయింది నా పని అయిపోయింది, ధీరజ్కి మొత్తం నేను దూరం అయిపోతాను అని ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇదేంటి ప్రేమ చెప్పవేంటి అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది. మామయ్య గారు నాకేమీ తెలియదు మామయ్య గారు, నన్ను క్షమించండి మామయ్య గారు, నాకేమీ తెలియదు మామయ్య గారు అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమని ఇక ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు, ఇలాంటి ఫోటోలు ఇంకా ఎన్ని పోయినావో ఇక సోషల్ మీడియాలో చేస్తేనైతే నా పరువు అంతా వెళ్ళిపోతుంది, లేదు నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని ఇక రామరాజు అయితే ప్రేమ వైపు చాలా కోపంతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమని బయటికి గెంటేస్తారు. ఇక ధీరజ్ కూడా ఇదేంటి ప్రేమ ప్రవీణ్ని ఇంకా మర్చిపోలేదా, వాడు అంత మోసం చేసిన ప్రేమ మాత్రం వాడిని గుర్తుకు చేసుకుంటుందా అని ఇక చాలా
బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే వేదవతి, ఇదేంటి ప్రేమ వానితో ఎందుకు ఫోటో దిగింది, అసలు ప్రేమ మళ్ళీ వాడిని ఎప్పుడు కలిసింది, నేను నా కొడుకుతో పెళ్లి జరిపించాను, ప్రేమ బాధపడకూడదు, నా కుటుంబం బాధపడకూడదని మళ్ళీ ఇలా చేసిందేంటి ప్రేమ అని ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య గారు, నాకేం తెలీదు అత్తయ్య గారు, అసలు వానితో నేను ఫోటో దిగలేను అత్తయ్య గారు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలీదు, కానీ ఈ ఫోటోలు ఇలా ఎలా వచ్చాయో తెలియదు అత్తయ్య గారు అని ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఇదేంటి తనతో మాటలేంటి బుజ్జమ్మ అని ఇక రామరాజు అయితే ఇక ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేశాడు. అప్పుడే ఇక అక్కడున్న ఇక ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి మాత్రం ఇక చాలా మంచి పని అయింది, ఒకరిని బయటికి గెంటేశాను, ఇంకా నర్మద మాత్రమే ఉంది అని ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక ఇది ఇట్లుండగా విశ్వక్ అయితే వస్తూ ఉంటాడు. ఇక విశ్వకు ఇక చాలా మంచి పని అయింది, ఈ ప్రేమని నేను లొంగ తీసుకోవచ్చు, ఈ ప్రేమ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలనుకున్నాను, కానీ ఆ ధీరజ్ గాని వల్ల ఈరోజు ఇక ఆ ప్రేమ నుంచి నగలు డబ్బు రాకుండా పోయాయి. తనని అమ్మేసి నేను చాలా డబ్బుతో ఇక జల్సాగా తిరగాలనుకున్నాను అని ఇక ఈ రోజుతో ఆ ప్రేమ పనైపోతుంది, ఇంట్లో వాళ్ళు తనని గెంటేస్తారు అని ఇక విశ్వక్ అయితే అక్కడ ఉండగా అప్పుడే అక్కడున్న ప్రవీణ్ ఇక ఆ ఫోటో చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే విశ్వక్ ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడి దగ్గర ప్రేమ ఫోటో ఉందేంటి అని ఇక షాక్ అయిపోతాడు విశ్వక్ అయితే. వెంటనే ఇక విశ్వక్ని చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అని ప్రవీణ్ అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకెలా తెలుసు అని విశ్వక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది అని ఇక ప్రవీణ్ అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని కూడా లేచిపోయాము, కానీ చాలా తీరా ముమ్మిట్లో నా నుండి దూరం అయిపోయింది, ఆ అమ్మాయిని నేను ఇక వదిలిపెట్టను, ఆ అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను అని ఇక ప్రవీణ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే విశ్వక్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే ప్రేమించిన అబ్బాయి ఇతన, ప్రేమ లేచిపోయి వచ్చిన అబ్బాయి ఇతన, అంటే ధీరజ్ని ప్రేమించలేదు కానీ ధీరజ్ తన మెడలో తాళి కట్టాడు, దీని వెనకాల ఏదో కారణం ఉంది అని ఇక విశ్వక్ అయితే వెంటనే ఇక రామరాజు ఇంటికి వెళ్తాడు. అప్పుడే ఇక ప్రేమని బయటికి గెంటేయడంతో, అమ్మ ప్రేమ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఇక విశ్వక్ అంటూ ఉంటాడు. అన్నయ్య అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక రామరాజు, ఏంటి ఎందుకు నీ చెల్లెలను చూసి ఇంకా బాధపడుతున్నావు, నీ చెల్లెలు నా కొడుకు తన భర్త ఉండగా ఇంకో వ్యక్తితో ఫోటో దిగడం నువ్వు ఎక్కడైనా చూసావా, చూడు ఈ అబ్బాయితో ఎంత చనువుగా ఫోటో దిగిందో అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక ఒక్కసారి ఆ ఫోటోని చూసి అందులో ఉన్న ప్రవీణ్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అసలు ఏం జరిగింది, వాడేంటి నిన్ను ప్రేమించడం ఏంటి అని ఇక విశ్వక్ అంటూ ఉంటాడు. అన్నయ్య నేను మోసపోయాను అన్నయ్య, నేను వాడిని ప్రేమించాను, ఇక వాడు నిజంగానే నన్ను ప్రేమించాడని అనుకున్నాను, కానీ ఇక అసలు నిజం ఏంటంటే వాడు నా నగల్ని, నా వెనకాల ఉన్న డబ్బుని చూశాడు, ఇక నన్ను అమ్ముకోవాలని కూడా చూశాడు, అందుకని నన్ను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారు. ఇక ఆ సమయంలో ఇక మన కుటుంబం పరువు, మన గురించి ఇక మనం అందరూ నవ్వుల పాలు కావద్దు అని ఇక వేదవతి అత్తయ్య ఇక అటు ధీరజ్ నన్ను కాపాడారు. ధీరజ్ ఆ రోజు ఇక ఆ నింద మొత్తం తన మీద వేసుకొని నా మెడలో తాళి కట్టాడు. అత్తయ్య మన కుటుంబం పరువు పోకూడదని, తన అమ్మగారి కుటుంబం సంతోషంగా ఉండాలి అని ఇక అత్తయ్య నా మెడలో ధీరజ్ ద్వారా ఇక తాళి కట్టించింది. ఆ రోజు వాడు చేసిన మోసానికి ధీరజ్ నన్ను పెళ్లి చేసుకొని నాకు అండగా నిలిచాడు అని ఇక చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే విశ్వక్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక వెంటనే ఇక విశ్వక్ ఇక ప్రవీణ్ని తీసుకువచ్చి, చెప్పరా నిజం చెప్పు, ఈ ఫోటో నువ్వు ప్రేమ కలిసి దిగారా, కావాలని నువ్వు ఇలా చేసావా అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు విశ్వక్ అయితే. లేకపోతే చంపేస్తాను, చెప్పు నిజం అని రామరాజు ఇంటికి తీసుకువచ్చి చెప్పిస్తాడు. అప్పుడే ప్రవీణ్, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ప్రేమకి ఏ తప్పు తెలీదు, ప్రేమని ఇలా బెదిరించి నేను డబ్బు లాక్కోవాలి అనుకున్నాను అని ఇక నిజం అంతా చెప్పేశాడు ప్రవీణ్ అయితే. వెంటనే ఇక ప్రేమ అయితే, నన్ను క్షమించు మావయ్య, నేను మోసం చేశాను, ఇతన్ని ప్రేమించానని, తను నన్ను ప్రేమించాడని
నమ్మి నిజంగానే వాడిని ప్రేమించాను. కానీ వాడు మాత్రం నా ఆస్తిని, నా నగలని చూసి ప్రేమించాడు. నన్ను అమ్ముకోవాలని కూడా చూశాడు. కానీ సమయానికి ధీరజ్ వచ్చి నా మెడలో తాళి కట్టి నన్ను కాపాడాడు అని ఇక చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. నన్ను క్షమించమ్మా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వెంటనే ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించురా, నిన్ను ఎన్నో మాటలు అన్నాను. ఇక నేనంటే గిట్టని నా శత్రు కుటుంబాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇంకా నన్ను బాధపడేలా చేసావని అనుకున్నాను. కానీ ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడుతావని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందిరా, నా కొడుకు ఇంతటి గొప్పవాడని ఏ రోజు తెలుసుకోలేకపోయాను అని ఇక రామరాజు అయితే ధీరజ్ ప్రేమల గురించి నిజాన్నైతే తెలుసుకుంటాడు. ఈ విధంగానైతే ఇక ప్రవీణ్ అయితే ఇక ప్రేమని ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకుంటాడు. కానీ ఇక విశ్వకు ఇక అసలు నిజం తెలుసుకొని ప్రవీణ్ ద్వారా అసలు నిజాన్ని తెలిసేలా చేస్తాడు. కావాలనే ప్రవీణ్ ఈ ఫోటోని క్రియేట్ చేశాడని ఇంట్లో వాళ్ళంతా తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.